హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఎక్స్పర్ట్స్ గురించి అయితే కాదండి. నాలాంటి ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్కి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక కుటుంబంలో ఒక లేడీ ఎడ్యుకేటెడ్ అయితే ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేటెడ్ అవుతుందని అంటారండి. అది ఓన్లీ ఎడ్యుకేషన్ విషయం మాత్రమే కాదు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ విషయంలో కూడా అంతే. ఒక లేడీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఇవాళ రేపు ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఏ రంగంలో లేరని చెప్పండి. స్పోర్ట్స్ అనుకోండి, రాజకీయాలు అనుకోండి, చదువు అనుకోండి, పెద్ద పెద్ద పదవులు అనుకోండి, ఈవెన్ సోషల్ సర్వీస్ కూడా. లేడీస్ సక్సెస్ స్టోరీస్ మనం అన్ని చోట్ల వింటున్నాం. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా లేడీస్ ముందంజలో ఉంటారు. నిజంగా చెప్పాలంటే స్వయంగా నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్షియల్ మినిస్టరే ఒక లేడీ కదా. లేడీస్ ఇంత సక్సెస్ సాధించినప్పటికీ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వెనుకబడే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవటమే. అలానే వీళ్ళు చదువుకోలేదని కాదు, వీళ్ళు బాగా చదువుకుంటున్నారు, మంచి జాబులు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మనకెందుకులే, హస్బెండ్ చూసుకుంటారులే అని వదిలేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ లిటరసీ అంటే మనీ సేవ్ చేయటం మాత్రమే కాదండి. మనీని సరిగ్గా ఖర్చు పెట్టడం, సరిగ్గా ఇన్వెస్ట్ చేయటం, అలాగే ఫ్యూచర్ అవసరాల కోసం ప్లాన్ చేయటం కూడా ఫైనాన్షియల్ లిటరసీ కిందకే వస్తుంది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు కూడా ఫైనాన్షియల్ లిటరసీ లేదండి. ఈ విషయంలో మా వారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ అంటే కూడా నాకు ఒకప్పుడు తెలియదు. కానీ ఈ రోజున కొంతవరకు నాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అర్థమయ్యేలా నేర్పించి నన్ను ఎంకరేజ్ చేశారు. మీరు చిన్నప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన అమ్మమ్మలు, నానమ్మలు మన బర్త్డేస్ అయినా లేదా పండగలు వచ్చినా మనకి వంటగదిలోంచి మనీ తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ బ్యాంక్ అదే అన్నమాట. ఒకప్పుడు వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు అలాగా డబ్బాల్లో పెట్టి దాచిపెట్టుకునేవాళ్ళు. కానీ అది తెలియకుండానే పెద్ద అమౌంట్ అయ్యేది. అలాగా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని తీసి ఖర్చు పెట్టుకునేవాళ్ళు. సో ఇలాగా పొదుపు చేయటం అనేది మనకేం కొత్త విషయం కాదు. మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న టైం వచ్చేసరికి ఇది బీరువాల్లోకి మారింది. వీళ్ళు డబ్బులు దాచిపెట్టడానికి బీరువాల్ని యూజ్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తు. నా చిన్నప్పుడు ఏదన్నా అర్జెంట్ ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఇలా మా అమ్మగారు దాచిపెట్టిన మనీ ఆ అర్జెంట్ అవసరాలని తీర్చేదన్నమాట. వాళ్ళు బీరువాల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, ఆ అవసరం గడిచేది. మన హౌస్ వైఫ్ భాషలో చెప్పాలంటే, మీరు ఒక్క డ్రాప్ పడే ట్యాప్ కింద ఒక బకెట్ పెట్టి చూడండి, కొన్ని గంటల్లోనే ఆ బకెట్ ఫిల్ అవుతుంది. ఈ పొదుపు అనేది కూడా అంతే అండి. 5-10 రూపాయలు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది 1 మంత్ అంతా మీరు అలా 5, 10, 100 అనుకునేది తీసి పక్కన పెట్టండి, ఖచ్చితంగా 1000 డబ్బు అవుతుంది. అంటే చిన్న చిన్న పొదుపు అని మనం తీసి పడేయక్కర్లేదు, అదే చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను సంపాదిస్తున్నాను కదా, ఖర్చు పెట్టుకుంటాను కాబట్టి ఎందుకు ఈ సంపాదన, నేను ఎంజాయ్ చేస్తాను అలా అనిపిస్తుంది. కానీ సేవింగ్స్ గురించిన ఆలోచనలే రావసలు. కానీ పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కొంతవరకు వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే మన గురించి మనం ఎక్కువ ఆలోచించం, కానీ పిల్లల గురించి చాలా బాగా ఆలోచిస్తారు. మదర్కి అయితే ప్రత్యేకించి పిల్లల గురించిన ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకప్పుడు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అనేవాళ్ళు. అంటే ఏంటంటే వచ్చిన ఇన్కమ్ లోంచి ఖర్చులు పోగా ఏమైనా మిగిలితే సేవ్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా చేయటానికి అవ్వదు, ఎందుకంటే రోజులు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్కమ్ లోంచి సేవింగ్స్ తీసేసి వచ్చిన దాన్ని ఖర్చు పెట్టుకోవాలి. ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఈ రోజుకి వర్తించే సూత్రం. సేవింగ్స్ అనడానికి ఇంత అమౌంట్ చేయాలని కంపల్సరీ ఏం లేదండి. కాకపోతే మీకు వచ్చిన దాంట్లో ఎంతవరకు ఖర్చు అవుతుంది ఏంటి అని ఆలోచించి ఎంతో కొంత అమౌంట్ కంపల్సరీగా సేవ్ చేయాలని మాత్రం పెట్టుకోండి. అలాగే బ్యాంక్ ఆపరేషన్స్ నేర్చుకోండి. ఇవాళ రేపు అందరికీ వచ్చే ఉన్నాయి, కానీ నాలాంటి కొంతమంది ఇంకా వెనకబడే ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. బ్యాంక్ ఆపరేషన్స్ నేర్చుకోండి. అలాగే మన ఫ్యామిలీకి ఇన్కమ్ ఎంత వస్తుంది, ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు, వేటిల్లో సేవింగ్స్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఆ అమౌంట్ ఇంటూ 3 months ఆర్ 6 months, అంటే ఒక నెలకి మీకు 20,000 అవుతుంది అనుకోండి. ఆ 20,000 ఇంటి 60,000 కానీ లేదా 1,20,000 కానీ
ఒక అమౌంట్ ఒక చోట పెట్టి అది కంపల్సరీగా అది మాత్రం ఖర్చు పెట్టకుండా ఒక చోట ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఎక్స్పెన్సెస్ తర్వాత అందరూ ఆలోచించేది ఇన్వెస్ట్మెంట్సే కదా. అయితే వారెన్ బఫెట్ గారు చెప్పినట్టు డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, అంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఒకే చోట పెట్టకూడదు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. ఆ విషయాల గురించి మాట్లాడదాం. చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే ఇన్సూరెన్స్. ఇది చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అయినప్పటికీ ఇది కంపల్సరీ. ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీకి ఒక భరోసా, ఒక భద్రత. మస్ట్ అండ్ షుడ్గా ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ ఎమర్జెన్సీ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి టైముల్లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనకు ఒక భరోసా ఇస్తుంది. అలాగే ఇంకా ఇన్వెస్ట్మెంట్ విషయానికి వద్దాం. డబ్బుని ఐడియల్గా ఉంచకూడదండి. ఎవరో చెప్పినట్టు డబ్బు పిల్లల్ని పెడుతుంది. ఒకప్పుడు ఈ విషయం డబ్బుని ఇంట్లో ఉంచకుండా బ్యాంకులో వేయండి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ రేపు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు ఎంత భయంకరంగా తగ్గిపోయాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకని వైజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలండి. నాకు తెలిసినంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఎస్ఐపీలు వేస్తే మంచిదని తెలుసుకున్నాను. పిల్లల ఫ్యూచర్ గురించిన బెంగ ప్రతి తల్లికి ఉంటుందండి. పిల్లలు ఏం చదువుతారు, ఎక్కడ చదువుతారు, వాళ్ళ ఫీజులు ఎంత అవుతాయి, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు అవుతాయి, ఈ విధంగా ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు. మీరు ఏం చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుని ఎంతో కొంత అమౌంట్ ఈ విషయాల గురించి పక్కన పెట్టాలి. పెరిగే ఖర్చులు మనం ఎలాగో కంట్రోల్ చేయలేము, కనీసం మినిమం అమౌంట్ గ్యారంటీ అయితే ఉంటుంది కదా. అందుకని ఈ విషయం గురించి కూడా కొంత అమౌంట్ పక్కన పెట్టే అలవాటు చేసుకోండి. మీరైనా మేమైనా చేసి పొరపాటు అవుతుందండి. ఈ పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, కానీ మనం రిటైర్ అయిన తర్వాత ఏంటి అనే విషయం మాత్రం ఎవరూ ఆలోచించరు. కానీ అది కరెక్ట్ కాదు. మన రిటైర్మెంట్ లైఫ్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. దానికోసం కూడా ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. ఇది చిన్న ఏజ్ లోనే స్టార్ట్ చేశారనుకోండి, చిన్న అమౌంట్ తోటి మీరు రిటైర్ అయ్యేసరికి చాలా పెద్ద పెద్ద అమౌంట్లు అవుతాయి. మీకు పెన్షన్ వచ్చే జాబ్లు అయితే పర్వాలేదు, కానీ పెన్షన్ రాని వాళ్ళకి ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు పిల్లలు వాళ్ళ జాబ్లు ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుని వేరే ఊళ్ళు వెళ్ళిపోతున్నారు. కలిసి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అలాంటప్పుడు మనం ప్రతిదానికి అడగలేము కదా. అందుకని ఒక ఫ్యూచర్ ప్రావిజన్ ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా కొంత అమౌంట్ పెట్టుకుంటే మంచిది. ఇంతవరకు మనం ఏం చెయ్యాలి అని ఆలోచించాం కదా, ఏం చెయ్యకూడదు అనే విషయాలు కూడా చాలా ఉన్నాయండి. వాటి గురించి మాట్లాడదాం. అవేంటంటే చూసిన ఐటమ్ వల్ల కొనడం, మెయిన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కార్లు, బైకులు, ఇవన్నీ కొత్త మోడల్ వచ్చింది కదా అని చాలా మంది మార్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇలాంటివి డెడ్ ఇన్వెస్ట్మెంట్లు అంటారు. అంటే వాటి నుంచి మనకి యూజ్ చేసుకోవటమే కానీ రిటర్న్ ఏం రాదు. ఇలాంటివి సాధ్యమైనంత వరకు వాటి లైఫ్ టైం ఉన్నంత వరకు వాడి అవసరం వచ్చినప్పుడు మారిస్తే బెటర్. ఎందుకంటే కొత్త మోడల్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ ఇయర్ మీరు కొన్నారు, నెక్స్ట్ ఇయర్కి వేరే మోడల్ రాగా వెంటనే మార్చేస్తే మనకి మనీ లాస్ కదా. ఇలాంటివి కొంచెం ఆలోచించి ఇలాంటి విషయాల్లో వాటి లైఫ్ టైం ఎంతవరకు ఉంటే అంతవరకు వాడి ఆ తర్వాత మార్చుకుంటే మంచిది. అలాగే లగ్జరీస్, ఎంటర్టైన్మెంట్ కూడా కొంతవరకు తగ్గించుకుంటే మంచిది. అంటే ఎంజాయ్ చేయొద్దని ఎవరూ చెప్పట్లేదు, ఎంజాయ్ చెయ్యాలి, కానీ ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి. మీరు నెలలో 4 సార్లు సినిమాకి వెళ్దాం, 4 సార్లు హోటల్కి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, దాన్ని 2 సార్లకు తగ్గించండి. ఆ మనీని పక్కన పెట్టి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. ఎంజాయ్ చేస్తూనే సేవింగ్స్ చేయటం అనేది బెస్ట్ వే ఆఫ్ లివింగ్. ఇంట్లో కూడా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా పోస్ట్ పోన్ చేయగలిగిన విషయం ఉంటే బెటర్ టు పోస్ట్ పోన్. అదే కాకుండా పిల్లలు ఏదో అడిగారు కదా అని అడిగిన వెంటనే కొని తెచ్చి ఇవ్వకండి. అప్పుడు వాళ్ళకి మనీ వాల్యూ తెలియదు. మీరు అర్జెంటా కాదా అని చూసి కొనండి. అర్జెంట్ కాకపోతే కొంత టైం తీసుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ వస్తువు పట్ల వాల్యూ కూడా తెలుస్తుంది. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అలవాటు చేయండి. ఈ విషయంలో పిగ్గీ బ్యాంకులు బాగా హెల్ప్ చేస్తాయి. ఫ్యామిలీ మొత్తం ఒకే మాట మీద ఉండండి. ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా వైఫ్ అండ్ హస్బెండ్ ఆలోచించుకొని డిస్కస్ చేసి చెయ్యండి. ఉమెన్ ఫైనాన్షియల్ విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటే ఆ ఫ్యామిలీ సేఫ్ గా ఉంటుంది. అలాగే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. అలాగే ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా గ్రోత్ కూడా ఉంటుంది. ఉమెన్
ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే పిల్లలకి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది.